అందరికీ నమస్కారం. తెలుగు బ్రీఫ్ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. కరోనా రెమెడీస్ ఐపీఓ లిస్టింగ్ డేట్ దగ్గర పడింది. ఇప్పుడు అందరి మదిలోనూ ఒక్కటే ప్రశ్న. లిస్టింగ్ రోజున ఏం చేయాలి? లాభాలు ఎలా తీసుకోవాలి? మీకు షేర్లు వచ్చినా సరే, రాకపోయినా సరే కంగారు పడకండి. ఈరోజు మనం ఒక క్లియర్ కట్ యాక్షన్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. అయితే ముందుగా ఒక విషయం, కరోనా రెమెడీస్ ఐపీఓ అలాట్మెంట్ రాలేదని బాధపడుతున్నారా? నాకు తెలుసు, చాలామందికి ఇదే పరిస్థితి. కానీ అస్సలు ఫీల్ అవ్వకండి. ఎందుకంటే నిజం చెప్పాలంటే అస్సలు కథ ఇప్పుడే మొదలవ్వచ్చు. ఎందుకంటే ఈ విశ్లేషణలో అలాట్మెంట్ రాని వాళ్ల కోసమే మన దగ్గర ఒక స్పెషల్ స్ట్రాటజీ ఉంది. ఒకసారి ఈ నంబర్లు చూడండి. ఎంత కాంపిటీషన్ ఉందో మనకే అర్థమవుతుంది. రీటైల్ కేటగిరీలో అప్లై చేసిన ప్రతి 25 మందిలో కేవలం ఒక్కరికి మాత్రమే షేర్లు దక్కాయన్నమాట. అంటే దాదాపు 96% మందికి నిరాశే. ఇంత హెవీ డిమాండ్ ఉన్నప్పుడు అలాట్మెంట్ రాకపోవడం అనేది చాలా అంటే చాలా కామన్ విషయం. సరే, ఈ అలాట్మెంట్ సంగతి కాసేపు పక్కన పెడదాం. అసలు పాయింట్కొద్దాం. ఇంతకీ ఈ ఐపీఓకి ఎందుకంత క్రేజ్ వచ్చింది? ఏముంది కంపెనీలో అంత స్పెషల్? పదండి కొంచెం లోతుగా చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హైప్ వెనుకున్న రీజన్స్ ఏంటో చూద్దాం. అసలు కంపెనీ స్ట్రెంగ్త్స్ ఏంటి? ఎందుకు అందరూ ఈ ఐపీఓ కోసం ఇంతలా ఎగబడ్డారు? చూడండి, ఈ ఒక్క నంబర్ చాలు మనకు మొత్తం కథ చెప్పడానికి. 293 రెట్లు. ఏంటిది? ఇది క్యూఐబీ సబ్స్క్రిప్షన్. అంటే మార్కెట్లో ఉండే పెద్ద పెద్ద ప్లేయర్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ల కోసం పెట్టిన కోటా కన్నా 293 రెట్లు ఎక్కువ కోసం అప్లై చేశారన్నమాట. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు కంపెనీ ఫ్యూచర్ మీద వాళ్ళకి ఎంత నమ్మకముందో. ఇక్కడ చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది. అది క్లియర్ చేద్దాం. దీని పేర్లో కరోనా ఉంది కదా అని ఇది ఆ మహమ్మారి తర్వాత పుట్టుకొచ్చిన కంపెనీ అనుకుంటారు. కానీ అది అస్సలు నిజం కాదు. ఈ కంపెనీని 2004లోనే స్టార్ట్ చేశారు. వీళ్ల మెయిన్ ఫోకస్ విమెన్స్ హెల్త్, కార్డియాలజీ అంటే గుండె జబ్బుల మందులు, ఇంకా పెయిన్ మేనేజ్మెంట్ మీద ఉంది. ఓకే, హైప్, పాజిటివ్స్ అన్నీ బాగున్నాయి. కానీ చివరికి మనకు ముఖ్యమైనవి నంబర్స్, కరెక్టా? ఇప్పుడు కంపెనీ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇందులో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మంచి గ్రోత్ పొటెన్షియల్ ఉన్న ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. గుర్తుపెట్టుకోండి, స్మాల్ క్యాప్ అంటే భవిష్యత్తులో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఇలాంటి కంపెనీలకే ఎక్కువగా ఉంటుంది. ఈ నంబర్స్ చూడండి. ప్రీ ఐపీఓ పీఈ రేషియో 43 ఉంది. ఫార్మా సెక్టర్కి ఇది ఓకే. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఆర్ఓసీఈ, ఆర్ఓఈ. ఆర్ఓసీఈ అంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 31%, ఆర్ఓఈ అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 27%. సింపుల్గా చెప్పాలంటే కంపెనీ తన దగ్గరున్న డబ్బుతో, ఇన్వెస్టర్ల డబ్బుతో చాలా ఎఫిషియెంట్గా లాభాలు సంపాదిస్తోంది. ఫార్మా సెక్టర్లో ఇవి చాలా స్ట్రాంగ్ నంబర్స్. ఇక్కడ ఉంది అస్సలైన మ్యాజిక్. చూడండి, కంపెనీ సేల్స్ అంటే రెవెన్యూ 18% చొప్పున పెరుగుతోంది. కానీ ప్రాఫిట్, లాభం మాత్రం ఏకంగా 65% పెరిగింది. దీని అర్థమేంటి? కంపెనీ తన ఖర్చులను అద్భుతంగా కంట్రోల్ చేస్తోంది. దానివల్ల ప్రాఫిట్ మార్జిన్స్ పెరుగుతున్నాయి. ఇది చాలా మంచి మేనేజ్మెంట్కి సైన్ అన్నమాట. అంతా బావుంది కదా? ఫండమెంటల్ స్ట్రాంగ్, గ్రోత్ సూపర్. కానీ ఆగండి, కథలో ఒక ట్విస్ట్ ఉంది. మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక పెద్ద రెడ్ ఫ్లాగ్ కూడా ఉంది. అదేంటంటే ఈ ఐపీఓ మొత్తం అంటే 100కి 100% ఆఫర్ ఫర్ సేల్. దీన్నే ఓఎఫ్ఎస్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే మనం ఐపీఓలో పెట్టే డబ్బు కంపెనీకి వెళ్లదు. కంపెనీ విస్తరణకో కొత్త ప్రాజెక్టులకో వాడరు. మరి ఎక్కడికెళ్తుంది? పాత ఇన్వెస్టర్లు, ప్రమోటర్లు వాళ్ల దగ్గరున్న షేర్లను మనకమ్మి ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోతారు. కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్లకి ఇది కొంచెం నెగటివ్ పాయింట్ అనే చెప్పాలి. సరే, ఇప్పుడు మెయిన్ పార్ట్కి వద్దాం, యాక్షన్ ప్లాన్. ముందుగా ఆ లక్కీ ఫెలోస్ గురించి మాట్లాడుకుందాం. ఎవరికైతే ఐపీఓ అలాట్మెంట్ దొరికిందో, మీరు లాటరీ గెలిచినట్టే. మరిప్పుడు ఏం చెయ్యాలి? లిస్టింగ్ రోజు మీ గేమ్ ప్లాన్ ఏంటి? మీరు ఫాలో అవ్వాల్సింది ఒక సింపుల్ 3 స్టెప్ ప్లాన్. నంబర్ 1, వచ్చిన లాభాల కోసం వెంటనే అమ్మేకండి, హోల్డ్ చేయండి. నంబర్ 2, ఇది చాలా ఇంపార్టెంట్, స్ట్రిక్ట్గా ఒక స్టాప్ లాస్ పెట్టుకోండి. నంబర్ 3, ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేయాలో ముందుగానే ఫిక్స్ అవ్వండి. అంటే మీ ప్రైస్ టార్గెట్స్ రెడీగా ఉండాలి. స్టాప్ లాస్, ఇదే మనకొక సేఫ్టీ నెట్ లాంటిది.
స్టాక్ ఏ ప్రైస్కి లిస్ట్ అయినా సరే ఆ లిస్టింగ్ ప్రైస్ నుంచి ఒక 4-5% కింద మీ స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టేయండి. ఉదాహరణకి స్టాక్ 1400 రూపాయలకు లిస్ట్ అయిందనుకుందాం. వెంటనే 1350 దగ్గర స్టాప్ లాస్ పెట్టాలి. ఒకవేళ మార్కెట్ రివర్స్ అయినా మన లాభాలు మొత్తం పోకుండా ఇది కాపాడుతుంది. ఇప్పుడు టార్గెట్స్. ఇవి మీ ఇన్వెస్ట్మెంట్ స్టైల్ మీద ఆధారపడి ఉంటాయి. మీరు షార్ట్ టర్మ్ కోసమైతే అంటే 1-2 రోజుల్లోనే ప్రాఫిట్ బుక్ చెయ్యాలనుకుంటే మీ ఫస్ట్ టార్గెట్ 1500 రూపాయలు. లేదు కొంచెం మీడియం టర్మ్ హోల్డ్ చేస్తాను అనుకుంటే 1700 దగ్గర కొంత ప్రాఫిట్ బుక్ చేయండి. ఇక నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ 1-2 సంవత్సరాలు హోల్డ్ చేయగలను అనుకునేవాళ్లు 2000 రూపాయల టార్గెట్ని కూడా పెట్టుకోవచ్చు. సరే, అలాట్మెంట్ వచ్చిన వాళ్ల కథ ఇది. మరి మెజారిటీ జనాల సంగతేంటి? అంటే అలాట్మెంట్ రాని వాళ్ళేం చేయాలి? లిస్టింగ్ రోజున కొనొచ్చా? కొంటే ఏ ప్రైస్లో కొనాలి? పదండి ఇప్పుడు ఆ స్ట్రాటజీ గురించి కూడా డీటెయిల్డ్గా చూద్దాం. కొత్తగా కొనాలనుకునే వాళ్ళకి ఒక గోల్డెన్ రూల్ ఉంది. ఫోమోకి దూరంగా ఉండాలి. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. స్టాక్ లిస్టింగ్ రోజున 50-60% పెరిగిపోతే అయ్యో ఛాన్స్ మిస్ అయిపోతుంది అని కంగారుపడి కొనకూడదు. మనం ఎంటర్ అవ్వడానికి బెస్ట్ టైం ఎప్పుడంటే లిస్టింగ్ కొంచెం వీక్గా లేదా ఫ్లాట్గా ఉన్నప్పుడు మాత్రమే. మా అనాలిసిస్ ప్రకారం కొత్తగా ఎంటర్ అవ్వడానికి సేఫ్ అండ్ బెస్ట్ ప్రైస్ 1200 రూపాయల కంటే తక్కువ. ఎందుకంటే ఈ లెవెల్లో మనకు రిస్క్ తక్కువ, రివార్డ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో లిస్టింగ్ రోజు గానీ ఆ తర్వాత 1-2 రోజుల్లో గానీ స్టాక్ ఈ ప్రైస్కొస్తే అప్పుడు మాత్రమే ఫ్రెష్ బయింగ్ గురించి ఆలోచించాలి. మీరు ఫాలో అవ్వాల్సిన ప్లాన్ చాలా సింపుల్. స్టెప్ 1, 1200 రూపాయల లోపు దొరికితే కొనండి. స్టెప్ 2, కొన్న వెంటనే 1160 దగ్గర స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టండి. మీ రిస్క్ని లిమిట్ చేయడానికి ఇది చాలా అవసరం. స్టెప్ 3, ప్రాఫిట్స్ని ఒకేసారి కాకుండా పార్ట్స్గా బుక్ చేయండి. ఎందుకంటే మనం లిస్టింగ్ తర్వాత కొంటున్నాం కాబట్టి రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అందుకే లాభాలను దశలవారీగా తీసుకోవడం సేఫ్. మీ ఫస్ట్ టార్గెట్ 1300 రూపాయలు. ఆ ప్రైస్ రాగానే ఒక 30% అమ్మేయండి. తర్వాత 1400 దగ్గర ఇంకో 30-35%. ఫైనల్గా 1500 దగ్గర మిగిలిన స్టాక్ మొత్తం అమ్మేసి ప్రాఫిట్తో బయటకొచ్చేయండి. సో ఫైనల్గా సమ్మరీ ఏంటంటే 2 గ్రూపులకి 2 వేర్వేరు స్ట్రాటజీలు. అలాట్మెంట్ వచ్చిన వాళ్ళు మీ రిస్క్ చాలా తక్కువ కాబట్టి స్టాప్ లాస్తో లాభాలను కాపాడుకుంటూ పెద్ద టార్గెట్స్ కోసం హోల్డ్ చేయొచ్చు. అదే అలాట్మెంట్ రానివాళ్లు మాత్రం డిస్కౌంట్లో దొరికితేనే ఎంటర్ అవ్వాలి, రిస్క్ని స్ట్రిక్ట్గా మేనేజ్ చేస్తూ చిన్న చిన్న ప్రాఫిట్స్తో త్వరగా బయటికి రావాలి. మరిప్పుడు చెప్పండి, ఈ 2 వ్యూహాలలో మీ ఇన్వెస్ట్మెంట్ స్టైల్కి ఏది సెట్ అవుతోంది? మీరు లాంగ్ టర్మ్ హోల్డరా లేక షార్ట్ టర్మ్ ట్రేడరా? ఒకసారి ఆలోచించుకోండి. ఈ క్లియర్ కట్ గేమ్ ప్లాన్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఇలాంటి స్టాక్ మార్కెట్ విశ్లేషణలను ఇంతే సింపుల్గా స్పష్టంగా తెలుసుకోవాలనుకుంటే మన తెలుగు బ్రీఫ్ ఎక్స్ప్లెయినర్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ ఎనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం.